మాది నిజామాబాద్ జిల్లా భీమల్ మండల్ ముచ్కూరు గ్రామం. మా అందరం గీత పారిశ్రామిక సహకార సంఘం ముచ్కూరు. మాకు చెరువులో మా ముచ్కూరు తాళ్ళ చెరువులో 7 ఎకరాలు పట్టా ఉన్నది మాకు. అందులో గత 20 సంవత్సరాలు మా పెద్ద మనుషులు అందులో ఈత చెట్లు పెట్టారు. ఇప్పుడు అదే వృత్తిగా అదే ఈత చెట్లు ఇప్పుడు మా జీవనోపాధి అయినాయి. అయితే అక్కడ మేము మార్చి నెలలో సర్వే పక్క పొలం వాళ్ళంతా లోపలికి వస్తారని చెప్పేసి మేము సర్వే కట్టుకొని ఇదే ఎంఆర్ఓ ఆఫీస్లో కట్టుకొని సర్వే చూపిస్తే ఆ సర్వే ప్రకారం మేము సర్వేర్ ఎట్లా చూపిస్తే అట్లా మేము హద్దులు పాతుకున్న తర్వాత ఈ సర్వేర్ ఏం చేసిండు, పక్క పొంట మా ముచ్కూరు ఎక్స్ ఉప సర్పంచ్ వజ్జం ఉమేష్ పక్క పొంట ల్యాండ్ తీసుకున్నాడు. మధ్యలో మాట ఉంటుంది, మన చెరువులకు వచ్చే మాట అంటే కాల్వ, మన గుట్టల నుంచి వచ్చే కాల్వ. దాన్ని ఏం చేసిండు, ఈ సర్వేర్ ఏం చేసిండు, మాకు ఈ కాల్వ మాకే వస్తుంది అంటని చెప్పిండు, మీకే మీయాలని ఉంటుందని చెప్పిండు. మళ్ళీ ఈ వజ్జం ఉమేష్ అనే అతను సర్వే కట్టుకోనేసరికి అతనికి ఏమని చెప్పిండు, ఈ భూమికి ఈ మాట కూడా మళ్ళీ మీయాలకు వస్తాడంటని మళ్ళీ అతనికి చెప్పిండు. అతనికి చెప్తే అతను ఏం చేసిండు, మొన్న జేసీబీ తోటి ఏదైతే పురాతనం ఉన్న ఆ మాట కాల్వ చెరువులకు వచ్చే వరద నీరు, ఆ వరద నీరు వంకలు ఉంటే మాకు తెలియకుండా మాకు అందులోకి మా భూమిలోకి వచ్చే సీదా తీసుకుపోతుండు జేసీబీ తోటి. అందులో చెట్లు కూడా మన తాటి చెట్లు ఉన్నాయి, ఈత చెట్లు ఉన్నాయి, అవిట్లని పీకేపించిండు. మాకు తెలంగాణ మేము పోయేసరికి ఏమైంది ఇట్లాంటి పీకేసినాం అంటే నాకు సర్వేర్ భూమి చూపించిండు, మీ ఇళ్ళకే చూపించిండు. కాబట్టి ఇంక ఏడేడే కొయ్యలు మాత్రం అక్కడ నుంచి నేను చేసుకుంటూ పోతున్నా. ఇది కరెక్ట్ కాదు, సర్వేర్ మాకు కూడా చూపించింది, ఇది మీదే అంటని చెప్పిండు. మీకు అట్లా చెప్తున్నారు, మాకు ఏమో మీరు ఏమన్నా మాట్లాడుకుంటే సర్వేతో మాట్లాడుకున్నాను వద్ద భూమి దౌర్జన్యంగా ఇచ్చేసిండు. ఆ సర్వేర్ శ్రీనివాస్ గౌడ్ సర్వేరు. మేము చెప్తే నేను అటెండ్ చెప్పినట్టు ఇట్లా మాట్లాడుతున్నాడు. ఫోన్ చేస్తే అతనికి చెప్తేనేమో నేనే అటెండ్ చెప్పినా అట్లా డ్యామేజ్ ఆడుతున్నాడు. మాకేం అర్థమవుతలేదు. ఒక ఊళ్ళే మాకు మంచిగా ఉన్న ప్లేస్లో ఇప్పుడు భూమేష్ అనే అతను మాకేం శత్రువు కాదు, మన ఎక్సర్మన్. ఈ సర్వేరు చేసిన లోపం వల్ల మాకు మనస్పర్ధలు వచ్చి ఊళ్ళే మాకు మా గౌడ కులస్తులకు వాళ్ళకు లొల్లు జరుగుతున్నాయి. ఇది ఎంతవరకు కరెక్టు? ఒక మంచిగా ఉన్న అన్యోన్యంగా ఉన్న వాళ్ళకు ఈ సర్వే కరెక్ట్ చేయక ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకు చేయడం ఇది ఎంతవరకు కరెక్టు? మేము వచ్చి మళ్ళీ చూపెట్టమన్నా కానీ వస్తలేడు, చూపిస్తలేడు. మేమున్న మార్చి నెలలో మేము దరఖాస్తు ఇస్తే పంచనామా లెటర్కి దరఖాస్తు ఇస్తే ఇప్పటి కూడా మాకు పంచనామా లెటర్ ఇవ్వలేడు. ఏమయ్యే పంచనామా లెటర్ అంటే ఇక నేను ఇటున్నా అంటాడు, లేకపోతే అటున్నా అంటాడు, తప్పించుకొని ఇది చేస్తున్నాడు. మళ్ళీ మొన్న యాక్సిడెంట్ అయిందని అని చెప్పిండు. నేను ఫోన్ చేస్తే మళ్ళీ తెల్లారే వజ్జం ఉమేష్ అతనికి భూమి కొట్టడానికి వచ్చిండు. ఇది ఎంతవరకు కరెక్టు? ఇటు అది పురాతనమైన తాళ్ళ చెరువులకు వచ్చే కాల్వ దాన్ని మన తెలుగు పురాతన మాట అని పిలుస్తాం మనం. ఆ కాల్వని దాన్ని మొత్తం మా ఇళ్ళకని తీసుకోపోమంటని చెప్పిండట. మాకు ఈత వల్ల మేము కోల్పోతున్నాము, మాకు ఈత చెట్లు పోయినాయి, మాకు వృత్తి అందులోనే మాకు జీవనోభివృద్ధి అది. మాకు న్యాయం జరగాల. మేము ఇక్కడ న్యాయం జరగకపోతే ఎంఓ గారికి మేము లెటర్ ఇచ్చినాం. మాకు సార్ కూడా రిసీవ్డ్ లెటర్ ఇచ్చిండు. ఆ ఎక్సైజ్ ఆఫీసర్ గారికి కూడా, ఆబ్కారీ శాఖ వారికి కూడా మేము కలుస్తున్నాము, మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా కలుస్తున్నాము. ఇక్కడ మాకు న్యాయం జరగకపోతే కలెక్టర్ దగ్గరికి పోతాం, కలెక్టర్ దగ్గర న్యాయం జరగలేదా సీఎం దగ్గరికి పోతాం. మహేష్ కుమార్ గారు నాకు ఇప్పటి కూడా మేము ఫోన్ చేయలేము. అన్న మాకు ఇట్లా ఉన్నదంటే ఇప్పటి కూడా మేము కలలేము. మాకు ఇక్కడ కాకపోతే కలెక్టర్ కాకపోతే పై అధికారులు కమిషనర్ ఆఫీస్లో మాకు న్యాయం జరగలేదా? మహేష్ కుమార్ అన్న మాకు కూడా మీకు దండం వేసి పెడుతున్నాం. మా కులం మా గీతా కార్మికుల నువ్వు కూడా మా కార్మికుడు కదా, నువ్వు కూడా మన వాళ్ళవే, మన మనిషివే కదా, మాకు న్యాయం చేయన్న. మాకు చాలా ముచ్కూరు గ్రామ గీత పారిశ్రామిక సహకార సంఘం మేము అందరం చాలా గరీబ్ గాలమన్నా, మాకు న్యాయం చేయన్న. మాకు చాలా బీద వాళ్ళు ఉన్నా అన్న, మా కుటుంబంలో ఇది మా కుటుంబంలో చాలా బీద వాళ్ళు ఉన్నా అన్న, మమ్మల్ని గుర్తించన్న, మాకు న్యాయం చేయన్న మహేష్ అన్న. సీఎం రేవంత్ రెడ్డి గారు భీమగల్ మండల్ గ్రామం ముచ్కూరు 7 ఎకరాలన్నర భూమి ఉండే మేము చెట్టు పెట్టినాం, మంచిగా గీతకు వచ్చినాయి. ఒక 10 ఏళ్ళ నుంచి గీతున్నాం, అవన్నీ వీకేసింది. మాకు 183 కుటుంబాలు ఉన్నాయి. రోడ్లపాడ అయితే మా గీత కార్మికులకు మాకు బాధ అవుతుంది. ఆ ఈత చెట్టు వీకైతే మేము ఎట్లా బతకాలా? మహేష్ గౌడ్ అన్న గుంట వధించి మాకు చూపెట్టు మా ముచ్కూరు గ్రామాన్ని. 7 ఎకరాల నరు ఉన్నది, 20 ఏళ్ళ మేము పెట్టి ఈత చెట్లు అన్నీ వీకేసిండ్రు. ఆ చెల్లరకు వచ్చేటి నీళ్ళని దాని కాలువని ఊడిపేసిండు. అది మాకు సరిదిద్దాలని కోరుతున్నాను.